అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న జగన్ మీద దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే టీడీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కోడికత్తి డ్రామా 2.0 అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? కోడికత్తి డ్రామా 2.0 అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మాకు ఏ ఎంక్వైరీ చేసినా నిజ నిర్ధారణ జరగాలి. తప్పు చేసినోడు అలాంటి వాడేనని పట్టుకోవాలి, ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. మా మీద లేనిపోయిన ప్రేమ పుట్టుకురావడం కాకుండా ఈ రాళ్ల దాడి చేయించడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. అలాంటి రాళ్ళు వేపించుకున్న క్యారెక్టర్ చంద్రబాబు నాయుడుది గతంలో కూడా మనం చూసాం. రాయి చంద్రబాబు నాయుడు వేశారని చెప్పి కాళ్ళకాడన్న ఒక రాయి తీసి ఎవడు రాయి వేయలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కానీ ఇటు తీసి ఇది తగిలితే ఏమయ్యేది, ప్రాణం పోద్దని మాట్లాడాడు ఆ రోజున. ఇదే ఇవాళ రాయి ఒక ఫోర్స్ ద్వారా, అంటే ఈ దేనికి సంబంధించిన మిషనరీ ద్వారా ఆ రాయితో దాడి చేయడం జరిగింది. భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు మినిమంలో మానవతా దృక్పథంలో మనిషి జన్మెత్తినాడు ఎవడైనా స్పందించుతాడు. తప్పులు ఎలాంటివి చేయకూడదు, కరెక్ట్ కాదు, రాజకీయాలు ఏదైనా ఉంటే ప్రజల్లో తేల్చుకోవాలి తప్ప ఇట్లాంటి దాడులు చేయకూడదని మాట్లాడాల్సిన వ్యక్తులు ఇది ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఎక్కడ సానుభూతి అంటే ఎమోషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఎమోషన్స్ ఉండవని లేవు. ఎందుకంటే ఒక రాయి వస్తువు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. దానికి స్పర్శ ఉండదు, దానికి ఆకలి ఉండదు, ఏముండదు, మానవత్వం ఉండదు. దానికి తెలిసిందల్లా ఏంటంటే ఎవరికన్నా తగిలితే ఒత్తిడి పడుతుంది తప్ప అలాంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు వ్యక్తి. అలాంటి ఆయన కొడుకు కూడా అట్లానే ఉన్నాడు. కాబట్టి ఈ కోడికత్తి డ్రామానా ఇంకో డ్రామానో ఇక్కడ ఈసీ తేల్చుద్ది, రాష్ట్ర ప్రజలు రేపు మే నెల 13వ తారీఖున తేలుస్తారు. ఆ రాయి తగిలిన విధానం అంతా కూడా గమనించవచ్చు. కంటికి కొంచెం అంగుళం కింద ఇక్కడ తగిలింది, కొంచెం అంగుళం కింద తగిలిన కన్ను డ్యామేజ్ అయ్యేది, ఇంకా కొంచెం అంగుళం వెనక్కి తగిలిన కణితికి తగిలి ప్రాణాపాయ స్థితికి కూడా వచ్చేది. కాబట్టి అలాంటి దాడి చంద్రబాబు నాయుడు చేయించుకొని ఒకసారి చూస్తే తెలుసుద్ది. చంద్రబాబు నాయుడికి తగిలితే తెలుసుద్ది ఆ బాధ ఏంటనేది. అంత దాడి జరిగి 2 కుట్లు పడి పూర్తిగా డాక్టర్లు 24 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకపోతే అప్పుడు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఇది వ్యూహ ప్రకారంగా జరిగిందే, యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పిల్ల చేష్టలు కాదు. ఇది ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారనే భావం కలిగే విధంగా దెబ్బ ఉందని డాక్టర్లు చెప్తూ ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ డ్రామా ఈ డ్రామాలు ఆడేది అలిపిరి ఘటన ఎవరు చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు అలిపిరి ఘటన చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున మీరు రాజశేఖర రెడ్డి గారు అట్లా మాట్లాడలేదే. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి అక్కడ కూర్చొని నిరసన తెలియజేసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి చేయడానికి వీలేదు, భౌతికంగా ఎవరి మీద ఇటువంటి దాడులు చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తే ఒక పక్కనే చంద్రబాబు నాయుడు ఏమి భద్రతా వైఫల్యం అని చెప్పి ట్వీట్ చేస్తాడు. కిందస్తు నాయకులేమి ఈ ఒక రకమైన ఈ శాడిజం అంటే శాడిజం కలిగిన వ్యక్తులు మాట్లాడతారు. సో టీడీపీలో పూర్తిగా శాడిజం ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఆ శాడిజంతో సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే మానవతా దృక్పథం, మనిషి జన్మెత్తిన ఎవడో కూడా ఎలాంటి టైంలో ఇలా స్పందించరు నాకు తెలిసి. మరి వాళ్ళు స్పందిస్తూ ఉంటారంటే వాళ్ళు మనిషి జన్మ, గొడ్డు జన్మ అనేది. గొడ్డు కన్నా ఒకసారి చెప్పి ఒక దెబ్బ కొడితే అర్థం అవుద్ది. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. కాబట్టి అర్థం కాని బ్యాచ్ టీడీపీ బ్యాచ్. అంటే తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనేది నిన్న సాయంత్రం కూడా కొంతమంది మాట్లాడారు. మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనుకున్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైనా చేశారనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2-3 రోజుల క్రితం ఆయన ఒక మీటింగ్లో మాట్లాడారు. ఎక్కడన్నా సరే రాళ్ళు గుట్టబెట్టుకోండి, ఖచ్చితంగా తరిమి కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించండి అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా బయటికి వస్తే తెస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఇదంతా జరిగింది, కూటమి డైరెక్షన్లో ఇదంతా జరిగింది. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని, ఆయన ఎలాంటి దాడులు జరగకూడదు, భౌతికంగా ఏదన్నా ఉంటే కూర్చొని డిబేట్ల ద్వారానో మాటల ద్వారానో మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పి ఒక పక్కన నరేంద్ర మోడీ గారు ఆయన త్వరగా కోలుకొని బయటికి రావాలి, బాగుండాలి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తే ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీ నాయకులను చంద్రబాబు నాయుడుతో కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన ఈ ట్వీట్ చేస్తూ ఉంటే కింద గ్రౌండ్ స్థాయి నాయకులు, ఎందుకు పనికిరాని సన్నాసులు, చౌకబారి యాదవులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకటే తెలుసుకోవాల్సిందంటే భయం భగవంతుడు గుడ్డివాడు కాదు. నువ్వు నేను మహా అయితే ఏరియా చూడగలుగుతాం, భగవంతుడు ఆకాశం అంత కన్నేసుకొని చూస్తూ ఉంటాడు. ఎవడిని వదిలిపెట్టడు.
రేపు మే నెల 13వ తారీఖున ఖచ్చితంగా రాజకీయంగా టీడీపీకి ఆ కూటమికి సమాధి కట్టబోతా ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ అనుకున్నది అంటే విజయవాడ ఎంటర్ అయ్యేసరికల్లా మొత్తం ఆ బెల్ట్ కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఆ బెల్ట్ అనుకున్న ప్రాంతంలోని జగన్మోహన్ రెడ్డి గారికి మరి అమ్మవారి హారతులు, వందల మంది హారతులు అంది. మీరు రావాలి, మీరు బాగుండాలని కోరుకున్న విధానం వేల మంది జనాలు బారులు తీరేసరికి చంద్రబాబు నాయుడికి అనుకో కొంతమంది సైకో బ్యాచ్కి అందరికి కూడా కడుపు రగిలి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యూహ ప్రకారంగా విజయవాడ వచ్చేటప్పటికి దాడి చేయాల్సిందే, చేద్దామనే భావంతోనే ఇదంతా కూడా జరిగింది. ఖచ్చితంగా ఈసీకి మేము ఫిర్యాదు చేశాం. ఏది ఆ కేసు ఎవరికి అప్పచెప్పినా, వాళ్ళు డిసిషన్ తీసుకున్నా, వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా మేము అనేది ఏంటంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన మాత్రమే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత కూటమికి సంబంధించిన వ్యక్తులే. ఈ విషయంలో వాళ్ళందరినీ కూడా పరిశీలించి నిజ నిర్ధారణ తేల్చమని చెప్పాము. ఫైనల్గా ఒకటి చెప్పండి, సింపతి పాలిటిక్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎన్నికల ముందు ఇలా దాడులు చేయించుకుని వాళ్ళతోనో లేదా ఐపాక్ టీంతోనో దాడులు చేయించుకుని ప్రజలు ఒక సింపతి గెయిన్ చేసుకుని మళ్ళీ గెలవాలని చూస్తున్నారనేది కూడా వాళ్ళు చేస్తున్నారు. సింపతి చేయించుకునే రకమా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 46 ఏళ్ళ కుర్రాడు సింపతి కోసం ఎప్పుడైనా ప్రయత్నం జరిపాడా? ఎప్పుడన్నా చూసారా? ఆ నీచపు రాజకీయాలు పుట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు రామారావుని వాస్తవంగా చంపింది ఆయనే కదా. ఒక మనిషి మానసిక క్షోభకు గురి చేయడం అంటే, ఆ మనిషి ఒత్తిడి వలన చనిపోవడం అంటే ఆ మనిషిని అవకాడ వెనిసి చంపినట్టు. ఆ ఒత్తిడికి గురి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుని. అలాగనే జిఎంసి బాలయోగి గారు, అలాగనే మాధవ్ రెడ్డి గారు, అలాగనే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డ్రైవర్గా పనిచేసి కొండల రెడ్డి, వీళ్ళందరూ ఎట్లా చచ్చిపోయారు? వీళ్ళందరూ ఏం జరిగింది? కాబట్టి చంద్రబాబు నాయుడు నైజం అందరికి ఉందనుకుంటున్నాడు. కానీ మేము అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నైజం మాకు లేదు, మాకు ఉండదు. మా నాయకుడు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండమని చెప్తాడు, పద్ధతిగా ఉండమని చెప్తాడు. ప్రజలకు మేలు చేస్తేనే మనకు ఓట్లేస్తారే తప్ప మనం ఎక్కడ చిన్న తప్పులు చేసినా ఊరుకోరు. కాబట్టి మనం ప్రజల్లో ఉండాలంటే ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఎక్కడైనా సరే ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటా ఉన్నాడు మా నాయకుడు. కాబట్టి మా నాయకుడు ఎలాంటి చీప్ ట్రిక్ చేయడండి. ఆయన గురించి అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. కాకపోతే ఆ భ్రమలోకి తీసుకెళ్దాం, ఆ భ్రమలోకి, ఆ ట్రాన్స్కోలోకి తీసుకెళ్ళి మాట్లాడితే కొంత కాకపోతే కొంత ఓటింగ్ మారుద్దామనే అనుమానం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలందరూ ఫిక్స్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 24లో అవకాశం కల్పిస్తారు. 24 తర్వాత చంద్రబాబు నాయుడికి రాజకీయంగా సమాధి కడతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి చీప్ పాలిటిక్స్ చేయాలని చెప్తున్నారు. ఉందాగా రాజకీయాలు చేస్తారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇదంతా చేస్తుందని ఎంపీ నందిగం సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాజేష్ RTV వెలగపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.